ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న టిప్ అండి, మనందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఇటువంటి పాత బ్రష్లు ఉంటూనే ఉంటాయి కదా, ఇలాంటి పాత బ్రష్లు చాలామంది పడేస్తూ ఉంటారు. ఈసారి నుంచి పడేయకుండా జస్ట్ ఒక 3-4 అయినా కానీ మీరు దగ్గరలో ఉంచుకోండి. వంటగదిలో చిన్న చిన్న అవసరాలతో పాటు మనము ఇంట్లో అక్కడక్కడ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే నేను చూపించినట్లుగా బ్రష్ని ఇట్లాగా కట్ చేసుకోవాలన్నమాట. మనము ఇట్లాగా టూత్ క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా, సో అక్కడ కొంచెము అలాగే నేను చూపించినట్లుగా ఇట్లాగా బ్రష్ని కొంచెం వేడి చేసి అంటించారు అంటే ఈజీగా ఇది స్టిక్ అయిపోతుంది అనమాట. ఇది మనకి చిన్నగా ఒక క్లీనింగ్ బ్రష్ లాగా తయారైపోతుంది. ఇంట్లో మనము చిన్న చిన్న ప్లేసెస్లో క్లీన్ చేయలేంది ఈ బ్రష్తో చాలా బాగా క్లీన్ అవుతుంది. మా ఇంట్లో ఇటువంటి గాజు సీసాలు చాలా ఉంటాయి అనమాట. ఇట్లాగా గాజు సీసాలో చేయి పెట్టి క్లీన్ చేయాలి అంటే మన చేయి మొత్తం పట్టదు. అప్పుడప్పుడు దాంట్లో జిడ్డు పేరుకోవటం, నేను పచ్చళ్ళు కారాలు పెడుతూ ఉంటాను అనమాట. దీంట్లో ఆ నూనె మరకలు అలాగే ఉండిపోతాయి అనేసి ఈ బ్రష్తో క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగే మనము ఏసీలు వాడుకునేటప్పుడు ఏసీ డీప్ క్లీన్ చేస్తూ ఉంటాము. ఇదిగోండి ఇటువంటి గీతలు ఉంటాయి. ఈ గీతల దగ్గర క్లీన్ చేయాలి అంటే నార్మల్గా చాలా కష్టము. అది ఇటువంటి బ్రష్తో అయితే చాలా నీట్గా ప్రతి లైన్లో కూడా మనకి డస్ట్ లోపల ఉన్నది నీట్గా బయటకు వస్తుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అండ్ ఫాలో అయిపోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNB విహాస్. ఈరోజు మార్నింగ్ లేవగానే ముందుగా బయట మొత్తం కూడా శుభ్రం చేసేసానండి. అసలు ముందు రోజే వేసుకోవాలంట ముగ్గు. ఈ సంక్రాంతి నెల పట్టిన తర్వాత అంటే December 13-14లో మనము సంక్రాంతి నెల పడతాము. అది మనము మళ్ళీ సంక్రాంతి అయిపోయేదాకా జరుగుతూనే ఉంటుంది. ముందు రోజు నైటే ముగ్గు వేసుకుంటే మంచిది అంట. రోడ్డు మీద మా ఇంటి దగ్గర అందరూ చాలా చక్కగా ముగ్గులు వేసి కలర్స్ కూడా వేస్తున్నారు. నాకు మాత్రం బయట రోడ్డు మీద వేసుకునే వీలు లేదు కాబట్టి ఇంట్లోనే పొద్దున్నే లేవగానే నీట్గా శుభ్రం చేసి ముగ్గులు వేసేసి నేను ఇంకా ఇంట్లో కూడా క్లీన్ చేశాను అనమాట. ఇదిగోండి నేను రోజు కలర్స్ వేయటం నాకు కుదరదు కాబట్టి జస్ట్ కొంచెం పసుపు కుంకంతో అలాగ అలంకరించేస్తాను. ఇంకా ఆ తర్వాత వంటగదిలోకి వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు నేను ఇడ్లీ పిండి బయట నుంచి తెప్పించాను. మా ఇంటి దగ్గర ఒక లోకల్ స్టోర్ వాళ్ళు అనమాట. మనకి ఎటువంటి బ్రాండ్ అయితే కాదు వీళ్ళు. సో లోకల్గా ఒక ఆంటీ అంకుల్ వాళ్ళే గ్రైండర్కి వేసి అమ్ముతూ ఉంటారు కేజీల లెక్కన. వాళ్ళ దగ్గర ఈరోజు ఇడ్లీ పిండి తెప్పించాను. చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. సో ఎప్పుడన్నా రెగ్యులర్గా అవసరం అయితేనే, ఇంట్లో ఏమీ లేదు అనుకుంటే అప్పుడు తెప్పిస్తాను అనమాట. పద్దాకు తెప్పించాను అంటే ఇంట్లో మా వారు అరుస్తూ ఉంటారు అనమాట, ఇంట్లో వెళ్ళేవా అనేసి. ఇదిగోండి ఇంకా ఇడ్లీ పిండి తెప్పించి అందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా కన్సిస్టెన్సీ నీట్గా ఉంటుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా మనం ఇంట్లో చేసుకున్నట్లుగానే ఉంటుంది. ఏదో ఆర్టిఫిషియల్ ఏమంటారు నిల్వ ఉండటానికి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అట్లాంటివి ఏమీ వేయకుండా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఇడ్లీ కుక్కర్లో ప్లేట్లో ఇడ్లీలు ఆ పిండిని వేసేసి ఇంకా వాటిని అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఇంకో పక్కన మా అత్తయ్య అయితే ఇదిగోండి ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నారనమాట. అత్తయ్య బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసిన టేస్ట్గా ఉంటుంది. సో ఈరోజు అత్తయ్య స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేస్తారో నేను చూపిస్తాను. నేనైతే ఇట్లయితే చేయనండి, నేను నార్మల్గా తాలింపులాగా వేసిస్తాను. బెండకాయల పైన బాగా జిగురు చిన్నగా మనకి తెలియకుండా ఏదో సూదుల్లాగా గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. అండ్ పెస్టిసైడ్స్ వేసి పండిస్తారు కాబట్టి కూరగాయలు వాడకుండా అంటే కట్ చేసే ముందు కంపల్సరీ నీట్గా శుభ్రం చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యము. మనము వంట చేసేటప్పుడు మాత్రం ఈ టిప్ని అస్సలు స్కిప్ చేయకండి. చాలామంది కూరగాయలు శుభ్రంగానే ఉన్నాయిగా ఎందుకు కడగటము, ఎందుకు క్లీన్ చేయటము అని చాలామంది టమాటాలు పచ్చిమిర్చి అస్సలు క్లీన్ చేయరు. మనము మెయిన్గా పచ్చిమిర్చి వంకాయల మీద బాగా పెస్టిసైడ్స్ చాలా ఎక్కువగా వేస్తూ ఉంటారనమాట. అందుకే వాటిని కంపల్సరీగా అంటే వాటినే కాదు ప్రతి ఒక్క కూరగాయని, ఆకుకూరలు కూరగాయలతో సహా అన్నిటినీ నీట్గా శుభ్రం చేసుకోవటం అనేది చాలా మంచి విషయము. ఎవ్వరు ఆ టిప్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా నీట్గా శుభ్రం చేసుకున్న కూరగాయలతోనే వంట చేసుకోండి. మనకి మన పిల్లల ఆరోగ్యాలకి చాలా మంచిది. ఇదిగోండి ఇంకా బెండకాయలు నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని
మనము తాలింపు వేయటానికన్నా కానీ ఇంకొంచెం ఎక్కువగానే ఆయిల్ని వేస్తారనమాట అత్తయ్య. ఇట్లాగా ఆయిల్ని కొంచెం ఎక్కువ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసాము హై ఫ్లేమ్లో అంటే దాంట్లో ఉన్న జిగురుదనం పోతుందంట. ఎక్కువగా జిగురుగా అనిపించడం, మనకి మొత్తం స్మాష్ అయిపోయినట్లు ఉంటుంది కదా బెండకాయ, అట్లా కాకుండా ఇట్లాగా పొడి పొడిగా ఉంటుంది, పప్పుల్లో వాటిల్లో తినడానికి బాగుంటుంది అనేసి అదైతే ఇలా చేస్తుంటారనమాట. ఇదిగోండి, అవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే ఇంకా తీసేస్తారు, ఇంకెక్కువసేపు ఫ్రై చేయరనమాట. అట్లాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆ జిగురుతనం పోగానే ఇంకా తీసేసి వేరొక ప్లేట్లో పెట్టేస్తారు. ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆల్రెడీ ప్యాన్లో, దాన్ని తీసేస్తారు. కొంచెమే తాలింపుకి సరిపడా అంత ఉంచుకొని ఇందులో ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు 2 వెల్లుల్లిని వేసేసి ఫ్రై చేస్తారనమాట. ఇందులోనే కొంచెం ఉల్లిపాయలని కూడా వేసి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఆనియన్స్ అని కూడా సాఫ్ట్ కావాలన్నమాట. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ బెండకాయ ముక్కలు ఉంటాయి కదా వాటిని వేసేసి ఇప్పుడు ఇందులో ఉప్పులు కారాలు వేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, కారంని వేసుకోవాలి. మీ దగ్గర పప్పుల కారం ఉంటే వేసుకోండి, అది ఇంకా బాగుంటుంది. ఎప్పుడు పప్పుల కారమే వేస్తారు, అప్పుడు ప్రెసెంట్ ఆ టైంలో లేదనమాట, అందుకే నార్మల్ కారం వేశారు. పప్పుల కారం, కొబ్బరి కారం వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. అసలు ఇంకెటువంటి కర్రీ అవసరం లేదు, ఉత్తిగా అలా తినేయచ్చు అనమాట. ఈరోజు పన్విత్ లంచ్ బాక్స్కి అత్తయ్య కర్రీ చేసేసారు. ఇంకా నేనైతే పన్విత్కి ఇదిగోండి ఇంకా ఇడ్లీ పెట్టి ఇస్తున్నా అనమాట. చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా నీట్గా ఉన్నాయో, అచ్చం మనం ఇంట్లో వేసుకున్నట్లుగానే ఉంటుంది. అదే మనం ఒక్కోసారి హోటల్లో నుంచి బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, గట్టిగా రబ్బర్ లాగా ఉంటుంది. కొన్ని హోటల్స్లో బాగుంటాయి అనుకోండి, కొన్ని హోటల్స్లో మాత్రం రబ్బర్ లాగా ఉంటుంది. ఇంకా ఈ ఇడ్లీతో పాటు పల్లీ చట్నీ వేసేసి కొంచెం నెయ్యి వేసి పిల్లలకి పెడుతూ పన్విత్కి పొద్దున్న పూట ఇట్లా బ్రేక్ఫాస్ట్ తినిపించడము అనేది అసలు పెద్ద టాస్కే అనమాట. నాకు ఎంత చిరాకు వేస్తుందో వాడికి పెట్టాలి అంటే. ఇదిగోండి ఇంకా పెడుతున్నానో లేదో ఇంకా ప్లేట్ తేగానే ఇంక ఇట్లాగా ముడుచుకుంటాడు అనమాట. అసలు ఎంత కష్టపడి పెట్టినా కానీ 2 ఇడ్లీ కన్నా కానీ ఎక్కువే తినడు. 1.5 2 ఇడ్లీ అనమాట. ఈరోజు ఏంటో విశ్వ కూడా ఇడ్లీ నాకొద్దు అన్నయ్యకి పెట్టు అంటున్నాడు. ఇంకా కూర్చొని టీవీ పెట్టి లేదు అంటే ఏదన్నా బుక్ ఇచ్చి కలర్స్ ఇస్తే వాటిలో పడిపోయి ఇంకప్పుడు కొంచెం కొంచెం తింటూ ఉంటాడనమాట. లేకపోతే నాకు అసలు తల ప్రాణం పోతుంది అనుకోండి. నాకు అంత కష్టం ఉంటుంది అనమాట మార్నింగ్ వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అంటే. ఇదిగోండి ఇంకా స్నాక్స్గా అయితే ఈ ఫ్రూట్స్ని పెట్టేస్తున్నాను. సీజనల్ ఫ్రూట్స్ పిల్లలకి పెట్టినంత ఆరోగ్యం ఇంకొకటి ఉండదని నా అభిప్రాయం అనమాట. పిల్లలకి ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో ఆ ఫ్రూట్స్ని పెడితే సగం రోగాలని నుంచి మనము పిల్లల్ని కాపాడినట్లే. అందులోనూ ప్రతి సీజన్లో, వింటర్ సీజన్లోనే కాదు ప్రతి సీజన్లో కూడా కాచి చల్లార్చిన నీరు ఇవ్వటం ఇంకా ముఖ్యము. నేనైతే వాటినే ఇస్తూ ఉంటాను. ఇంకా స్నాక్స్, లంచ్ ఇవన్నీ పెట్టేసి ఇంకా వాడినైతే స్కూల్కి పంపిస్తున్నాను. వీడు స్కూల్కి వెళ్ళాడు అంటే ఇంకా బిశ్వాతో ఉంటుంది అనమాట. వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టడం, స్నానం చేయించడం, వాడిని నిద్రపుచ్చడం, ఇదంతా కూడా ఇంకా నెక్స్ట్ వీడు వెళ్ళిపోయిన నెక్స్ట్ పార్ట్ అనమాట. వీడు ఫస్ట్ పార్ట్ అయితే వాడి సెకండ్ పార్ట్. సో ఇంకా ఇద్దరికి పన్విత్ని పంపించిన తర్వాత బిశ్వానికి కూడా కొంచెం స్నానం అది చేపించి వాడిని కూడా పనుకోపెట్టేసి ఈరోజు ఇంకొక పార్సిల్ వచ్చింది. సో దాన్ని మీకు చూపించబోతున్నాను అనమాట. ఈరోజు ఏంటి అంటే మై హోమ్ క్లినిక్ లిక్విడ్ డిటర్జెంట్ అండ్ డిష్ వాష్ లిక్విడ్ అనమాట. సో వాళ్ళు మనకి పంపించారు. ఇవి వాళ్ళు పంపించారని కాదు కానీ డిష్ వాష్ లిక్విడ్ ఎంత బాగుందోనండి. మొండి మరకలు అంటే బాగా జిడ్డు మరకలు కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అయినాయి అనమాట. బాగా ఆ రోజు పిండి వంటలు చేసాము. సో ఆ పిండి వంటలతో ఉన్న గిన్నెలు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయినాయి. మనకి లిక్విడ్ అనేది చాలా థిక్గా ఉందన్నమాట వీళ్ళ దగ్గర నుంచి వచ్చినవి. సో లిక్విడ్ ఎంత థిక్గా ఉంటే మనకి అన్ని ఎక్కువ రోజులు వస్తుంది అండ్ లిక్విడ్ కూడా అంతే మంచిగా పనిచేస్తుంది. కొంచెం పల్చగా ఉంది అంటే అది ఖచ్చితంగా పనిచేయదనే నా అభిప్రాయం. ఇదిగోండి వాళ్ళ లిక్విడ్స్లో ఇదైతే డిష్ వాష్ లిక్విడ్ అనమాట. లెమన్ ఫ్రేగ్రెన్స్తో ఉంది. మనము నీచు వాసన అలాంటివి కూడా చక్కగా క్లీన్ చేసుకుంటే అటువంటి స్మెల్, బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా బాగుంటుంది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లిక్విడ్ డిటర్జెంట్, మనం బట్టల కోసం ఉపయోగించే లిక్విడ్ డిటర్జెంట్. ఇవి రెండు కూడా 5 లీటర్స్ క్యాన్ అనమాట. 5 లీటర్స్ క్యాన్తో తీసుకుంటే మీకు మంచి ఆఫర్ కూడా ఉంటుంది. ఇటువంటి ఆఫర్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ ఫెస్టివల్ సీజన్లో మాత్రమే మీకు ఇంత మంచి ఆఫర్స్ ఉంటుంది. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను కాబట్టి అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళిపోయి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ త్రూలో ఏదో అంటే నేను నెంబర్ డిస్ప్లే చేస్తాను కిందనే డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి అయినా కానీ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి ఒక్కొక్కటి 600 అనమాట. అదే మీరు రెండు తీసుకున్నారనుకోండి 500, 1000 లోపు వస్తుంది అనమాట. అదే విడివిడిగా తీసుకుంటే 1200 అవుతుంది, 600గా. సో రెండు కాంబోలో తీసుకుంటే మంచి ఆఫర్లో వస్తుంది. ఇదిగోండి ఈ లిక్విడ్ చూసారా ఎంత థిక్గా ఉందో. కొంచెం లిక్విడ్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసి మనము గిన్నెలన్నిటినీ తోముకోవచ్చు. ఇది మనము స్టీల్వి, పింగాణివి, అలాగే పూజ సామాన్లు, ఇతర సామాన్లు అన్నిటినీ చాలా చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. సో ఇదనమాట అండి ఈ రోజుటి వీడియో. నేను ఇంతవరకు ఇలా షూట్ చేశాను. అండ్ మీకు కనుక ఈ రోజుటి వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.